వెల్కమ్ టు ట్రేడింగ్ హ్యామర్. మీ ముందుకి మరొక ఇంట్రెస్టింగ్ స్టాక్ అండ్ ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్తో వచ్చానండి. ట్రెంట్ లిమిటెడ్ ఇది ఒక ఎక్సలెంట్ గ్రోయింగ్ స్టాక్. దీని గురించి కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఏందో తెలుసుకుందాం రండి. గ్రోత్ వచ్చేసి చాలా హైగా ఉంది, ప్రాఫిటబిలిటీ హై, ఎంట్రీ పాయింట్ గుడ్, రెడ్ ఫ్లాగ్స్ లో. అదేవిధంగా ట్రెంట్ స్టాక్ని 63% ఆఫ్ ది అనలిస్ట్ రేటింగ్ ఇచ్చారండి బై చేయమని చెప్పేసి. అదేవిధంగా చూస్తే ట్రెంట్కున్న పీర్ కంపెనీస్ అన్నీ కూడా ప్రస్తుతానికి లాస్ట్ 1 year రిటర్న్స్ చూసినట్లయితే నెగిటివ్ రిటర్న్స్ అనేది ఇచ్చాయి. 46% నెగిటివ్ రిటర్న్స్. అండ్ ఆదిత్య బిర్లా చూసినట్లయితే 15% నెగిటివ్ రిటర్న్స్. ఆదిత్య బిర్లా ఫ్యాషన్ 25% నెగిటివ్ రిటర్న్స్. V2 రీటైల్ లిమిటెడ్ ఒక్క స్టాక్ మాత్రం 110% పాజిటివ్గా ఇచ్చింది 1 yearలో, లాస్ట్ 1 yearలో. మిగతా అన్ని ఆస్పెక్ట్స్ చూసినట్లయితే ట్రెంట్ స్టాక్ గ్రోత్ డ్రైవర్స్ అన్ని పాజిటివ్ అంశాలే కనిపిస్తున్నాయి. ఛాలెంజెస్ కూడా ఏం లేవని చెప్పి చూపిస్తుంది. అండ్ మిగతా కొన్ని పారామీటర్స్ చూద్దాము. ట్రెంట్ హయ్యర్ దెన్ ఇండస్ట్రీ రెవెన్యూ గ్రోత్ అని చెప్పి చూపిస్తుంది. ఇంక్రీజింగ్ మార్కెట్ షేర్ అండ్ వాల్యుయేషన్ పరంగా కూడా పాజిటివ్గా చూపిస్తుంది. టెక్నికల్ ఫోర్కాస్ట్ కూడా పాజిటివ్గా చూపిస్తుంది. అదేవిధంగా లో ప్లెడ్జ్డ్ ప్రమోటర్ హోల్డింగ్, ఇక్కడ ప్రమోటర్ హోల్డింగ్ వచ్చేసి అరౌండ్ 37% చూపిస్తుంది. మ్యూచువల్ ఫండ్స్లో 13.52% హోల్డింగ్ ఉంది. డిఐస్లో కూడా ఇన్సూరెన్స్ ఫర్మ్సే 4.51 హోల్డ్ చేస్తున్నారు. అదర్స్ వచ్చేసి చాలా మైనర్ హోల్డింగ్స్ అరౌండ్ 1.3%. ఎఫ్ఐస్ వచ్చేసి 16.82% హోల్డ్ చేస్తున్నారు. రీటైల్ హోల్డింగ్లో కూడా రీటైల్ ఇన్వెస్టర్స్ 14.27% హోల్డ్ చేస్తున్నారు. అదర్ పార్టీస్ నార్మల్ రీటైలర్స్ వచ్చేసి 11.9% హోల్డ్ చేస్తున్నారు స్టాక్లో. అదేవిధంగా ఒక్కసారి ఏఐతో కూడా అనాలిసిస్ అనేది తీసుకోవటం జరిగింది. అన్ని పాజిటివ్ ఆస్పెక్ట్సే చూపిస్తుంది ఏఐ కూడా మనకి. ఒక్కసారి screener.comలో చెక్ చేస్తాం రండి. అండ్ ట్రెంట్ మార్కెట్ క్యాప్ వచ్చేసి 1,68,659 crores చూపిస్తుంది. పిఈ కూడా చాలా బాగుంది. ROE కూడా బాగుంది. కరెంట్ ప్రైస్ వచ్చేసి 4744, హై వచ్చేసి 7493. హై నుంచి ఆల్మోస్ట్ ఒక 40 to 45% స్టాక్ అనేది కరెక్ట్ అయ్యింది. ఫేస్ వాల్యూ 1. ఓవరాల్గా మీరు 5 years గ్రాఫ్ చూసినట్లయితే హై వచ్చేసి అబోవ్ 8,234 రూపీస్ వరకు రీచ్ అయింది, ఆల్ టైమ్ హై. అక్కడి నుంచి ఆల్మోస్ట్ చూసినట్లయితే క్లోజ్ టు 45 to 50% కరెక్ట్ అయినట్టు స్టాకు. ఫండమెంటల్స్ అన్నీ కూడా చాలా పాజిటివ్గా చూపిస్తుంది. ఒక్కసారి పీర్ కంపెనీస్తో కంపేర్ చేద్దాము. పీర్ కంపెనీస్తో కంపేర్ చేసినట్లయితే ఉన్న పిఈఐ వర్సెస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది అట్రాక్టివ్గానే కనిపిస్తుంది. అదేవిధంగా సేల్స్ క్వార్టర్ చూసినట్లయితే మంచి పాజిటివ్ సైడే గ్రోత్ అనేది కనిపిస్తుంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా పాజిటివ్గానే కనిపిస్తుంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది స్లైట్గా న్యూట్రల్ టు ఫ్లాట్ ఉందని చెప్పుకోవచ్చు. ఈపీఎస్ అయితే పాజిటివ్గా గ్రో అవుతున్నట్టు మనకి పాజిటివ్గా డ్రైవ్ అవుతుంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది కూడా పాజిటివ్గా డ్రైవ్ అవుతుంది ఇయర్లీ బేసిస్లో. ఈపీఎస్ కూడా హ్యూజ్ పాజిటివ్గా కనిపిస్తూ ఈపీఎస్ అనేది అర్నింగ్ పర్ షేర్. సేల్స్ గ్రోత్ పాజిటివ్గా ఉంది, ప్రాఫిట్ గ్రోత్ బాగుంది. సిఏజిఆర్ ఒకటి నెగిటివ్ రిటర్న్ చూపిస్తుంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది పాజిటివ్గా ఉంది. బ్యాలెన్స్ షీట్ చూసినట్లయితే రిజర్వ్స్ కూడా 5,426 crores ఉంది. అండ్ బారోయింగ్స్ వచ్చేసి 2,237. ఉన్న రిజర్వ్స్లో చూసినట్లయితే అరౌండ్ 50% బారోయింగ్స్ ఉన్నట్టుంది. ఇంకా క్యాష్ రిజర్వ్స్ అనేది ఎక్సెస్గానే ఉన్నాయి కంపెనీ దగ్గర. అండ్ క్యాష్ ఫ్లోస్ కూడా పాజిటివ్గా చూపిస్తుంది. ఆర్ఓసి కూడా
పాజిటివ్ డైరెక్షన్లోనే గ్రో అవుతున్నట్టు చూపిస్తుంది మనకి. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్లో క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో చూసినట్లయితే ప్రమోటర్స్ అనేది కొద్దిగా స్టేక్ అనేది ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేస్తే కొద్దిగా స్టేక్ అనేది ఒక 5% వరకు ఇంక్రీజ్ చేసుకున్నారు. ఎఫ్ఐస్, డిఐస్ అండ్ పబ్లిక్లో చూసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసినా లేకపోతే ఇయర్ ఆన్ ఇయర్ చూసినా కూడా ఇక్కడ రెగ్యులర్గా పర్సంటేజ్ ఆఫ్ స్టేక్ అనేది స్వాపింగ్ జరుగుతుందండి. ఇక్కడ మీరు చూడండి, ఎఫ్ఐస్ 0 నుంచి 2016లో 0 ఉన్నారు ఎఫ్ఐస్, 2017కి వచ్చేసరికి 26% వచ్చారు. డిఐస్ దగ్గర వీళ్ళంతా కూడా కొనుక్కున్నారు ఎఫ్ఐఎస్. అదేవిధంగా డిఐస్ 24 వచ్చినప్పుడు 24%కి వచ్చారు, ఎఫ్ఐస్ 24%కి వచ్చారు, డిఐస్ 14%కి వచ్చారు, పబ్లిక్ అనేది 28%కి వచ్చారు. ఫ్యూ ఇయర్స్ తర్వాత చూసినట్లయితే ఎఫ్ఐస్ 29% ఫర్దర్ గ్రో అయ్యారు. అండ్ డిఐఎస్ డ్రాస్టిక్గా ఫాల్ అయ్యింది, 42 నుంచి 12, 14, 16, 15, 10కి వచ్చారు. అప్పుడు పబ్లిక్ చూసినట్లయితే 22%కి వచ్చారు. ఇక్కడ ఎఫ్ఐఎస్ అనేది ఫర్దర్ గ్రో అయ్యారు. ఓవరాల్గా చూసుకుంటే కరెంట్ సెప్టెంబర్ క్వార్టర్లో చూసినట్లయితే 37% ప్రమోటర్ స్టేక్ ఉంది, 16% ఎఫ్ఐ స్టేక్, డిఐ స్టేక్ 19%, 26% అనేది పబ్లిక్ ఉంది. ఈ 26% అనేది ప్యూర్ పబ్లిక్ స్టేక్ కాదండి. ఎందుకంటే మనము ప్రీవియస్గా చూసినట్లయితే టికర్ టేప్లో పబ్లిక్ దాని మీద చూస్తే రీటైల్ ఇన్వెస్టర్స్ పర్సంటేజ్ సపరేట్గా, అదర్ పార్టీస్ సపరేట్గా కనిపిస్తుంది. రీటైల్ ఇన్వెస్టర్స్ అంటే కామన్ పబ్లిక్ అండి, 14.27% హోల్డ్ చేస్తున్నారు. అదర్ పార్టీస్ అంటే ఇండియాలో ఉన్న ఇండివిజువల్స్ అయినప్పటికి కూడా రాకేష్ జుంజున్వాలా అంటే, దమాని గారు అంటే ఇలాంటి పెద్ద ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, అలాంటి పెద్ద ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో అది అదర్ పార్టీస్లో మనకు చూపిస్తుంది. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 11.92% ఉంది. ప్యూర్ రీటైల్ ఇన్వెస్టర్స్ వచ్చేసి 14.27% అనేది ఉందండి. ఒక్కసారి మనము మంత్లీ బేసిస్లో ఆల్ టైమ్ హై నుంచి ప్రస్తుతానికి డిక్లైనింగ్ ఈ ట్రయాంగిల్ అని బ్రేక్అవుట్ ఇస్తుందో, సాలిడ్ బ్రేక్అవుట్ ఇస్తుందో, ఒక సాలిడ్ క్యాండిల్తో, గ్రీన్ క్యాండిల్తో ఈ ట్రయాంగిల్ ని బ్రేక్అవుట్ చేసినప్పుడు స్టాక్ అనేది ఒక మంచి ర్యాలీ తీసుకోవడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇది అర్లియర్గా ఇది నిఫ్టీ 50 స్టాక్ కాదండి. రీసెంట్ ఇయర్స్లో ఇది అవుట్ పర్ఫామ్ అనేది చేసింది ఈ స్టాక్. ఆ అవుట్ పర్ఫార్మెన్స్ చేయటమే కాకుండా నిఫ్టీ 50లోకి యాడ్ అవ్వాలంటే ఎన్నో రకాల టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది సెబీ చెక్ చేస్తుందండి. అన్ని రకాలుగా గ్రోత్ కానీ, సేల్స్ కానీ, ప్రాఫిటబిలిటీ కానీ ఎన్నో పారామీటర్స్ చెక్ చేసిన తర్వాత అవన్నిట్లో కూడా క్వాలిఫై అయ్యి ఎలిజిబుల్ అయినప్పుడే నిఫ్టీ 50 స్టాక్లో అనేది ఏ స్టాక్ అయినా యాడ్ చేయటం అనేది జరుగుతుందండి. సో ఇది రీసెంట్గానే నిఫ్టీ 50లో యాడ్ అయిన స్టాక్ అండి. అరౌండ్ 1 ఇయర్ లేదా 1 ఇయర్ ప్లస్లోనే యాడ్ అయిన స్టాకు నిఫ్టీ 50లో. నిఫ్టీ 50లో యాడ్ అవ్వటం అంటే అంత ఈజీ కాదండి. ఏ స్టాక్ అయినా కూడా టాప్ 50 స్టాక్స్ అన్నమాట. కంప్లీట్ స్టాక్ మార్కెట్లో అరౌండ్ 7,000 చిల్లర స్టాక్స్ అనేది లిస్ట్ అయి ఉన్నాయి యాక్టివ్గా. ఆ 7,000 చిల్లర్లో టాప్ 50 స్టాక్స్లో ఇది కూడా ఒక స్టాక్ అవుట్ పర్ఫామ్ చేసి అన్నిటినీ క్వాలిఫై చేసి అన్ని టర్మ్స్ అండ్ కండిషన్ని మెప్పించినప్పుడే అప్పుడే నిఫ్టీ 50లో అనేది స్టాక్ అనేది యాడ్ చేయటం అనేది జరుగుతుంది. ఇప్పుడున్న కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది ఆల్ టైమ్ హై నుంచి ఆల్మోస్ట్ 45 to 50% కరెక్ట్ అయినట్టే. బై ఆన్ డిప్స్లో మోడ్లో కనుక ఉన్నట్లయితే ఇది ఫ్యూచర్లో ఎక్సలెంట్ రిటర్న్స్ ఇవ్వడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అదే కాకుండా ఈ స్టాక్ వచ్చే ఇన్స్టాగ్రామ్లో మీకు ఒక పేజ్ అనేది చూపిస్తున్నాను. ఈ ట్రెంట్ లిమిటెడ్ కింద వెస్ట్ సైడ్ స్టాక్ అనేది ఉందండి. ఇవన్నీ ఈ కనిపించే అన్ని బ్రాండ్స్ కలిపి ట్రెంట్ లిమిటెడ్ అండి. జూడియో వెరీ ఫేమస్ స్టాక్, అందరికీ తెలిసిన స్టాకే ఇది. జూడియో స్టోర్స్ ఉన్నాయి మనకి, వెస్ట్ సైడ్ కూడా చాలా స్టోర్స్ ఉన్నాయి. స్టార్ అనేది టాటా వాళ్ళ సూపర్ మార్కెట్ స్టోర్ అండి. ఇవి కూడా చాలా స్టోర్స్ ఉన్నాయి హైదరాబాద్లో. జారా బ్రాండ్ కూడా చాలా
బుకర్ హోల్సేల్ వచ్చేసి ఇది ఒక బుక్ స్టాల్కి సంబంధించిన అవుట్లెట్ అండి. మిగతావన్నీ చిన్న చిన్న బ్రాండ్స్ అనేవి ఉన్నాయి. ల్యాండ్ మార్క్, ఉట్సా, మిస్బు, సమో అని చెప్పేసి కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి. ఇవన్నీ అంత ఫేమస్ అండ్ ఫెమిలియర్ అయితే కాదు. దీంట్లో ఫెమిలియర్ స్టాక్స్ వచ్చేసి స్టార్ సూపర్ మార్కెట్, వెస్ట్ సైడ్, జూడియో, జారా, ఇవన్నీ కూడా ఫెమిలియర్ స్టాక్స్ అండి. ఓవరాల్గా షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే కూడా చాలా అట్రాక్టివ్గానే ఉంది. ఎందుకంటే ఎఫ్ఐస్ ప్రెజెన్స్ ఉంది హెల్దీగా, డిఐస్ ప్రెజెన్స్ హెల్దీగా ఉంది. ప్రమోటర్ కూడా ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేసుకుంటే స్టేక్ అనేది 5% ఇంక్రీజ్ చేసుకున్నారు. పబ్లిక్ స్టేక్ అనేది ఒక్కటి కొద్దిగా ఎక్కువగా ఉందండి, 26% ఉంది. అరౌండ్ 10% లేదా 15% కనుక ఉన్నట్లయితే ఒక హెల్దీ స్టాక్ అని అనుకోవచ్చు. పబ్లిక్ పార్టిసిపేషన్ చాలా హైగా ఉందని చెప్పచ్చు. సో ఓవరాల్గా ఈ స్టాక్ మాత్రం చాలా పాజిటివ్గా ఉంది. ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే ప్రజెంట్ ట్రేడ్ ఏదైతే అయిందో ఈ గ్రాఫ్లో మీరు చూసినట్లయితే 50 డిఎంఏ అనేది 200 డిఎంఏని బ్రేక్ డౌన్ చేసుకొని ఒక నెగిటివ్ సైకిల్లో ట్రేడ్ అవుతుందండి. ప్రస్తుతానికి ఇది చాలా హై వాల్యూ స్టాక్ కాబట్టి 4744 రేంజ్లో కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది ఉంది. సో ఓన్లీ అబ్జర్వేషన్కి మాత్రం ఒక స్టాక్ కొనుక్కోమని చెప్తాను. ఎప్పుడైతే 50 డిఎంఏ అనేది 200 డిఎంఏని బ్రేక్ చేసి పాజిటివ్ సైకిల్లో ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో అప్పుడు ఫర్దర్ క్వాంటిటీ మీ అపటైట్ ప్రకారంగా చూసుకొని 2-3 లేకపోతే 4-5 స్టాక్లు యాడ్ చేసుకోమని అందరికీ రికమెండ్ చేస్తాను. ఇంతటితో ఈ స్టాక్ అనాలిసిస్ అనేది ట్రెంట్ లిమిటెడ్, ఇది ఒక టాటా గ్రూప్ స్టాక్ అండి. ట్రెంట్ లిమిటెడ్ అనేది ఇంతటితో ఈ క్వాలిటీ స్టాక్ అనాలిసిస్ అనేది ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక ఎవరికైనా స్లోగా అనిపిస్తే మీరు వినేటప్పుడు యూట్యూబ్లో సెట్టింగ్స్లోకి వెళ్ళి స్పీడ్ అనేది పెంచుకోండి. 1.25 నుంచి 1.30 వరకు స్పీడ్ పెంచుకోండి. సో దట్ మీకు కొద్దిగా మంచి అప్రోప్రియేట్ స్పీడ్లో మీరు వీడియో అనేది వినగలుగుతారు, అట్ ద సేమ్ టైం చూడగలుగుతారు. అందరూ కూడా మన ఛానల్కి, ట్రేడింగ్ హ్యామర్ ఛానల్కి తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ మీద ఒక ప్రెస్ చేయండి. అన్ని వీడియోస్, వాల్యుబుల్ వీడియోస్ మీ క్యూలో ఉంటాయి. మీద కొద్దిగా అవగాహన పెంచుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.